హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు బాగున్నారా? నేను మీ క్రియేటర్ని. రామ లక్ష్మణులు అడవిలో ఉండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకుపోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకుంటారు. వారిని చూసి వాలి తన కోసం 2 వీరులను పంపించాడని భావించాడు సుగ్రీవుడు. హనుమంతుడు వెళ్ళి సంగతి కనుక్కోమని కోరాడు. హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకొని రామ లక్ష్మణులకు అతిథి పూజ చేసి, అయ్యా, మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తుంది. ధనార్థులై ఇక్కడికి సంచరించడానికి కారణం ఏమిటి? నేను సుగ్రీవుడి మంత్రిని, వానరుడిని. కామరూప విద్య తెలిసిన వాడిని కావటాన ఈ రూపంలోకి మారాను. అందుకు రాముడు ప్రేమతో హనుమ అని పిలిచాడు. వెంటనే హనుమ రాముడికి పాదాభివందనం చేసి నిజ రూపం ధరిస్తాడు. అప్పుడు, చూశావా లక్ష్మణ, మనమే సుగ్రీవులను కలవాలని భావించాం. అతని దూత మన వద్దకు వచ్చాడు. ఇతడి సంభాషణలో ఒక్క అపశృతి కూడా లేదు. మహావ్యాకరణ పండితుడని తెలుస్తూ ఉంది. ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరిని తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేస్తాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించడానికి, అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేశాడు. రాజైన తర్వాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికి ఇచ్చిన మాటను మరిచిపోగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి హెచ్చరించాడు. అప్పుడు సుగ్రీవుడు వానర వీరులను పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒక్కొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. 1 రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధించాడు. హనుమంతుడి దళంలో అంగదుడు కూడా ఉన్నాడు. అంగదుడు కిష్కింధకు యువరాజు. అలా వెళ్ళిన వారు చెట్టులు, పుట్టలు, అడవులు, కొండలు గాలిస్తూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన గడువు 1 రోజులు ఇట్టే అయిపోయాయి. కానీ వారికి సీత జాడ మాత్రం తెలియలేదు. ఆకలి దప్పికలతో కదలేని స్థితికి చేరుకున్నారు. సీత లంకలో ప్రాణాలతో క్షేమంగా ఉన్నట్టు తెలిసి ఆనందించి వారు సముద్ర తీరానికి వెళ్ళారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం 100 యోజనాల విస్తీర్ణం ఉన్న ఈ మహాసముద్రాన్ని చూడగానే చప్పగా చల్లారిపోయింది. ఈ కడలిని లఘించి అవలి ఒడ్డుకు వెళ్ళడం ఎలా అని వారు విచారణలో పడ్డారు. అగంధుడు వారితో, ఈ సముద్రాన్ని దాటగలవారు మనలో ఎవరు అని అడిగాడు. గజుడు 10 యోజనాలు, గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, మాదనుడు 50, మైందుడు 60, ద్వివిధుడు 70, సుషేనుడు 80 ఆమడులు ఎగరగలరని తేలింది. జాంబవంతుడు తాను ప్రస్తుతం వృద్ధుడిని గనుక 90 ఆమడుల వరకు ఎగరగలను అన్నాడు. అగంధుడు, నేను 100 యోజనాలు ఎగరగలను, కానీ తిరిగి రాగలనా అని సందేహిస్తున్నాను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, రాజాను రాజు కనుక ఎవరినైనా పంపాలే తప్ప వెళ్ళడం పద్ధతి కాదు అన్నాడు. అప్పుడు, యువరాజా, మనలో ఈ వారధిని లఘించగల వీరుడు హనుమంతుడొకడే అని పలికి హనుమంతునితో, హనుమ, లే, నువ్వు అనన్య సామాన్యమని గుర్తించుకో. నీకంటే శక్తిమంతులు ఈ భూమండలం మీద లేరు. వెళ్ళి కార్యం సఫలం చేసుకొనిరా అని అతని శక్తులను గుర్తిస్తారు. హనుమంతుడు తన శక్తులు గుర్తుకు రాగా అర్ధరాత్రి ఒక్కసారిగా హఠాత్తుగా వెలిగిన సూర్యుడిలా ప్రకాశించాడు. తన శక్తులు గుర్తుకు రాగా తోక విదిలించి లేచాడు. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తుంటే హనుమంతుడు భీకరాకారంతో మహేంద్ర పర్వతంపై కాలుమోపి ఒక్క ఎగురున ఎగిరి వారధి మీదుగా లంకకు దూసుకుపోయాడు.